కుంభకర్ణుడు 6 నెలలు నిద్రపోవటానికి కారణాలేంటో తెలుసా? కుంభకర్ణుడు రావణుడి తమ్ముడు. అయితే అతను చూడటానికి బ్రహ్మాండమైన రూపాన్ని కలిగి ఉన్న అయినా చాలా తెలివైన వారని, మనసుకు మంచివాడని చెబుతారు. దేవతల నాయకుడైన ఇంద్రుడు కుంభకర్ణుడు చాలా తెలివైన వాడని చాలా ఈర్ష్యగా ఉండేవాడు. కాబట్టి కుంభకర్ణుడిపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఇంద్రుడు సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ముగ్గురు సోదరులు రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు కలిసి బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు యజ్ఞం మరియు యాగం నిర్వహించారు. వారి ప్రార్థనలకు బ్రహ్మ సంతోషించి కుంభకర్ణుడా, నీకు ఏమి కావాలో చెప్పు అని అడిగాడు. కుంభకర్ణుడు ఎంతో సంతోషించాడు. ఇంద్రాసనం, ఇంద్రుని సింహాసనం అడగడానికి బదులుగా కుంభకర్ణుడు నిద్రాసనం అడుగుతాడు కావాలని అడిగాడు. కుంభకర్ణుడు నిద్రాసనం కావాలని చెప్పమని ఇంద్రుడు స్వయంగా సరస్వతీదేవిని కోరాడు. అప్పటి నుంచి కుంభకర్ణుడు 6 నెలలు నిద్రపోయి 6 నెలలు మెలకువగా ఉంటాడు.